బాపట్ల శ్రీ క్షీరభావనాథ స్వామి వారి యొక్క దేవస్థానం నిర్మించి ఈనాటికి 1430 సంవత్సరాలైంది. 1430 సంవత్సరాల క్రితం ఇక్కడ పాల చెట్టులో స్వామివారు ఉద్భవించినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇది ఒకప్పుడు పెద్ద బ్రహ్మారణ్యం. ఈ బ్రహ్మారణ్యంలో మరి ఇద్దరు బావమరుదులు పక్కన ఉన్నటువంటి కొండపాటూరు గ్రామం నుంచి వచ్చి రోజు కట్టెలు కొట్టుకొని సాయంత్రం వీళ్ళు కీకారణ్యంగా ఉండటం వలన ఇద్దరు కూడా బావా 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 అని పిలుచుకుంటే ఓయ్ ఓయ్ అని పలుక్కొని ఇద్దరు ఒక చోటికి చేరి ఆ పాన ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇలా వెళ్తున్న సమయంలో ఒకరోజు బావా బావమరుదుల్లో ఒక ఆయన భావనాథ స్వామి పాల చెట్టులో ఉన్నాడు. ఆ పాల చెట్టులో ఉన్నటువంటి చెట్టుని వంట చెరుకు కోసంగా కొడతాడు. కొట్టినప్పుడు దానిలోంచి పెద్ద ధ్వని ఏర్పడి రక్తం కారి అతను మూర్ఛపడిపోతాడు. సాయంత్రం రెండో ఆయన బావమరిది మామూలుగా యథాలాపంగా రోజు జరిగినట్టుగా బావా 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 అని అరుచుకుంటూ వస్తుంటే ఓయ్ 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 అనే శబ్దం వినిపిస్తుంది, కానీ బావమరిది ఎక్కడా కనిపించడు. తీరా చూస్తే ఇక్కడ చెట్టు దగ్గర పడిపోయి మూర్ఛపడిపోయి ఉంటాడు. ఆ చెట్టులో కొంచెం రక్తం కారుతూ ఉంటుంది. వెంటనే అతను బావమరిది భయపడి, అయ్యా ఈ చెట్టులో ఏదో శక్తి ఉన్నది, ఆ శక్తి ఏమిటో నాకు తెలియదు, ఎవరైనా సరే మా బావమరిది కనుక లేచి కనుక వచ్చినట్లయితే ప్రతి ఆదివారం మీకు పొంగలు పొంగించుకుంటానని మొక్కుంటాడు. అంటే యాదృచ్ఛికంగా ఆ రోజు ఆదివారం అయింది, అందుకని ప్రతి ఆదివారం నేను పొంగలు పొంగించుకుంటానని మొక్కుంటాడు. వెంటనే బావమరిది లేస్తాడు. ఆనాటి నుంచి ప్రతి ఆదివారం కూడా పొంగలు పొంగించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మరి క్రిమికంఠీరవ చోళ మహారాజు సామంతుల దగ్గరకు అప్పం కట్టించుకోవడానికి ఇప్పుడు బాపట్లో కలెక్టర్ ఆఫీస్ పెట్టిన చోట ఆముదాల వలస కోట అని ఒక కోట ఉంది. ఆ కోటలో విడిది చేసి తన దగ్గర ఉన్నటువంటి ఏనుగుల్ని, గుర్రాలని, ఆవుల్ని, గేదెల్ని అన్నింటినీ కూడా ఈ పొలంలోకి ఈ అడవిలోకి వదిలాడు. అవన్నీ కూడా మేత మేస్తుంటే ఏనుగులు ఏం చేస్తాయంటే ఆహారం కోసంగా ఈ భావనాథ స్వామి పాల చెట్టులో ఉన్నాడు, ఆ చెట్టుని కొమ్మలు తుంచి ఆహారం తీసుకోవాలనేటువంటిది ఆ కొమ్మలు తుంచపోతాయి. వెంటనే అవి భగవంతుని యొక్క శక్తి వల్ల ఆ తొండాలు అతుక్కుపోతాయి. అవి ఎంతసేపటికి రావు. కప్పాలు కట్టించుకొని వెళ్ళబోతూ రాజుగారు చూస్తే ఈ ఏనుగులు తప్ప అన్ని జంతువులు కూడా వస్తాయి. వెంటనే మామిడి వాళ్ళు చెబుతారు, అయ్యా తొండాలు అతుక్కుపోయినాయి, అవి రావట్లేదంటే ఆ వింత చూడటానికి రాజుగారు ఈ స్వామి ఉన్న చెట్టు దగ్గరికి వస్తారు. వచ్చాడు. ఆ రోజు ఆదివారం కావటం, వాళ్ళు పొంగలు పొంగించుకోవడం చూసి వాళ్ళని అడిగితే వాళ్ళు అయ్యా ఇక్కడ జరిగింది అని చెబుతాడు. ఆ పాన దీనిలో ఏదో శక్తి ఉంది కాబట్టి ఈ శక్తి ఏదో నాకు తెలియదు, కానీ ఆయన కనుక ఈ నా ఏనుగు తొండాలు కనుక ఊడిపోయి అవి మామూలుగా వస్తే నీకు ఏనుగు కాళ్ళ ఆకారంతో ఉన్నటువంటి స్తంభాలతో 101 స్తంభంతో నీకు దేవాలయం కడతాను అని చెప్పి ఆయన మొక్కోవడం జరిగింది. అందువల్ల ఈ దేవాలయంలో గోడలో కానీ బయట కానీ చూసినట్టయితే మీకు ఏనుగు కాళ్ళ స్తంభాల యొక్క ఆకారంలోనే మీకు ఆ దేవాలయం కట్టబడి ఉంటుంది. ఆ కట్టినప్పుడు ఇక్కడ చిమ్మిరి బండ అని వెంకటగిరి దగ్గర ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక నల్ల రాతితో గుడి కట్టమని చెప్పి స్వామి స్వప్నంలో చెప్పడం జరిగింది. ఈ రాయి ఎట్లా ఉంటుందంటే చలికాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చల్లగాను ఉండేటువంటి స్వభావం ఈ రాయికి ఉంది. దాంతో దేవాలయం కట్టమని చెబుతాడు. ఇలా కడుతున్న సమయంలో పునాది తీస్తున్నప్పుడు ఇక్కడ ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి, తూర్పు వైపు ఉన్నటువంటి చోట ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్ట తవ్వుతుంటే దానిలో జ్వాలానరసింహస్వామి ఉన్నాడనమాట. ఆ పుట్ట తవ్వుతున్నప్పుడు ఆ పలుగు వేసినప్పుడు స్వామివారి యొక్క కన్ను కుడి కంటి తగిలి కుడి కన్ను కొద్దిగా అది కొంచెం సొట్టపడుతుందమ్మ. వెంటనే అతను కూడా పడిపోతే రాజుగారి స్వప్నంలో కనిపించి, నేను ఇక్కడి నుంచి కదలను, నేను ఇక్కడే ఉంటాను, నా స్థానం మార్చడానికి వీల్లేదు, అలాగే పైకి లేపి కట్టమని చెప్తే ఉండడం వల్ల రాజుగారు అనుమానంతో అడుగుతారు, అయ్యా దేవాలయానికి వాస్తుంటుంది, మరి ఇలా కట్టేది ఒక గది పెరుగుతుంది అంటే, ఒక గది పెరిగినా పర్వాలేదు, దేవాలయాన్ని నేను ఇక్కడే ఉంటాను, నిర్మించు, నేను చెబుతున్నాను కదా అంటే అలాగే దేవాలయం నిర్మించారు. అందువల్ల ఈ దేవాలయం ఇది దక్షిణాముఖంగా ఉంటుంది. ఓ తూర్పు మామూలుగా చాలా ఎక్కువగా ఉంటుంది స్థలం. అంటే మనకు వాస్తు ప్రకారం చూస్తే భావనాథ స్వామి దగ్గర నుంచి 2 వైపులా సమానమైన స్థలం ఉండదు, తూర్పు వైపు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్న సమయంలో రాజుగారికి స్వప్నంలో కనిపించి, నా భార్య కొండపాటూరులో జొన్నల పాత్రలో ఉంది, అక్కడి నుంచి నా భార్యను తీసుకొచ్చి నా పక్కన దక్షిణ భాగంలో ప్రతిష్ఠ చేయమని చెప్పి స్వామివారికి స్వప్నంలో చెబుతారు. చెబితే వెంటనే రాజుగారు అక్కడికి పోతారు. పోతే ఎలా జొన్నల పాత్ర అంటే ఎట్టాగయ్యా అంటే, జొన్నల పాత్ర మీద ఒక ఆంబోతు పడుకొని ఉంటుంది, ఆ ఆంబోతు పడుకున్నటువంటి జొన్నల పాత్ర తవ్వితే నా భార్య ఉంటుందని చెబుతారు.
సరే ఆ ఊళ్ళో వాళ్ళు కూడా ఏదో ఆయన చెబుతున్నాడు, మనం చూసామా చచ్చామా కాబట్టి ఉంటే అమ్మవారిని ఇస్తామంటారు. తవ్వేటప్పుడు దానిలో అమ్మవారు ఉంది. వెంటనే ఊరు వాళ్ళు పేచి పెట్టి మా ఊళ్ళో పుట్టినటువంటి అమ్మవారిని మీకు ఇవ్వటం మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు గట్టిగా ప్రతిఘటిస్తారు. అప్పుడు రాజుగారు వాళ్ళకు ఒక ఒప్పందం చేసి శాసనం రాశాడు. ఏమిటయ్యా అంటే, పుట్టిల్లు అమ్మవారిది కొండపాటూరు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవంలో పుట్టింటి మర్యాదగా అమ్మవారికి తలంబ్రాలు చీర, మెట్టలు, మాంగళ్యాలు, జీలకర్ర, బెల్లం ఇవన్నీ కూడా మీ గ్రామం నుంచే వస్తాయి అని చెప్పి ఆ రోజు ఒక శాసనం రాసి వాళ్ళకి ఇవ్వటం వలన ఆనాటి నుంచి ఈనాటికి 1430 సంవత్సరాలు, మొన్న 1430వ బ్రహ్మోత్సవం జరిగింది. ఇంతకాలం కూడా అక్కడి నుంచే ఇప్పటికీ కూడా ఆ రాజేశ్వరి అమ్మవారికి తలంబ్రాలు కానీ, పెళ్లి చీర కానీ, తలంబ్రాల చీర కానీ, మెట్టలు, మాంగళ్యాలు అవన్నీ కూడా వస్తాయి. వారి చేతే మొదటి కన్యాదానాన్ని చేయించడం జరుగుతుంది. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు రథోత్సవం జరుగుతుంది. నవాన్నికంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చక్కగా వేడుకగా జరుగుతాయి. అన్ని ఉత్సవాలకు కూడా ఊళ్ళో ఉన్నటువంటి ఉభయదాతలు ఒక్కొక్క ఉత్సవాన్ని వారే తీసుకొని అత్యంత వైభవంగా దేవాలయం చేస్తుంటారు. ఈ దేవాలయంలో ముక్కోటి కానీ, ధనుర్మాసం కానీ, అదేవిధంగా శ్రీరామనవమి కానీ, ఇక అన్ని పండుగలు కూడా విశేషంగా స్వామివారికి జరుగుతూ ఉంటాయి. భక్తులు తరచుగా ఈ మధ్యనే ఒక 3-4 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి కోన రఘుపతి గారు మరి దీన్ని రెనోవేట్ చేయించారు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా. అంటే లోపల ఉన్నటువంటి కొంచెం నేలలు కానీ, అంటే ఒరిజినల్ స్ట్రక్చర్ని ఎవరు మార్చడానికి వెళ్ళారు కాబట్టి అన్ని రిపేర్ చేసి ఈ దేవాలయాన్ని మరొకసారి కుంభాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. స్వామివారికి ఏ దేవాలయంలోనూ ఒకటే ఉంటుంది. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని ఆయన అన్ని చోట్ల కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. భావనాంశ దగ్గరికి వచ్చాడు, బాపట్ల వచ్చాడు, ఆయన దగ్గర అంతా అయిపోయింది. వచ్చి స్వామివారి కీర్తి చూసి నేను ఏమీ చేయలేకపోయానే స్వామికి అనేటువంటి చేస్తూ స్వామివారి కీర్తిని ప్రస్తుతిస్తూ ఆ పెద్ద ధ్వజస్తంభాన్ని ఆయన వేయటం జరిగింది. ఈ మధ్య దాకా శాసనాలు ఉన్నాయి. తర్వాత ఎవరో దుండగులు దాన్ని పీక్కెళ్ళారు. ఆ శాసనంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 2వ ధ్వజస్తంభం వేసినట్టుంది. ఇది ఏ దేవాలయంలో లేకుండా ప్రత్యేకించి భావనాంశ దేవస్థానంలో 2 ధ్వజస్తంభాలు ఒకే దేవుడు కొట్టడం అనేటువంటిది ఇది ఒక విశేషమైనటువంటిదిగా ఈ దేవాలయం చెప్పుకుంటారు. కాబట్టి ఇలా స్వామివారి యొక్క కీర్తి జరుగుతుంటే దీన్ని బావపట్ల అని పిలిచేవారు భావనాంశ స్వామి పేరుతో. తర్వాత బావుపురి అన్నారు. బ్రిటిష్ వాళ్ళకి నోరు తిరక్క బావపట్ల కాస్త బాపట్లగా చేసి దీన్ని బాపట్లగా చేయటం జరిగింది. కాబట్టి ఈ బాపట్ల భావనాంశ స్వామి ఈ బాపట్ల చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా అందరినీ కూడా కనిపెట్టుకొని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా పెద్ద నమ్మకం. అలాగే బ్రహ్మోత్సవం రోజు, ఈ రథోత్సవం నాడు దాదాపు సుమారు 1,00,000 మంది వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటిది భావయ్య తిన్నారని చెప్పి పెద్ద పేరుతో ఇక్కడ జరుగుతుంది.